బట్ బాగా చాలా- చలించిపోయిన కేసు. చాలా సార్లు చాలా ఎర్లీ క్యాన్సర్స్ చూస్తుంటామండి. ఎర్లీ క్యాన్సర్స్ కూడా అవి కూడా తిరగబెట్టచ్చు అండి. సో అందుకే మా గురువు గారు డాక్టర్ ఎస్ఎస్ రెడ్డి గారు ఒక చక్కటి మాట చెప్పారు. ది అన్ప్రెడిక్టబుల్ బయలాజికల్ బిహేవియర్ ఆఫ్ ద క్యాన్సర్ మేక్స్ ద మోస్ట్ ప్రెడిక్టబుల్ ట్రీట్మెంట్ అన్ప్రెడిక్టబుల్. అంటే ఎంతో కష్టపడి మనం మనసు పెట్టి హార్ట్ పెట్టి వైద్యం చేసినా కూడా కొన్నిసార్లు అవి తిరగబెడుతుంటాయి. తిరగబడతాయి కాబట్టి మన చేతుల్లో ఉండదు ఆ టైంలో. బట్ అయినా కూడా సార్ మీరు తప్పకుండా మీ మనసుతో మీరు ట్రీట్ చేసి చాలా మీరు చెల్లించిపోయిన ఒక ఉదంతం చెప్పండి సార్. అంటే ఒక మేల్ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్ అండి. మేల్ బ్రెస్ట్ క్యాన్సర్. అతనికి ఎంతో మనసు పెట్టి చేసామండి. సర్జరీ చేసాము. సర్జరీ తర్వాత 6 cycles కీమోథెరపీ ఇచ్చాము. ఈచ్ కీమోథెరపీ వాజ్ ఎ ఛాలెంజ్ అండి. ఎందుకంటే ఈజ్ ఎ వెరీ సెన్సిటివ్ మ్యాన్. ఈచ్ కీమోథెరపీకి ఆయనకు అనేక రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయండి. ఆయన ఎంతో ఎఫెక్ట్ అయిపోయేవారు. ఆ ఫ్యామిలీ కూడా ఎంతో సెన్సిటివ్ ఫ్యామిలీ, ఎంతో ఎఫెక్ట్ అయిపోయేవారు. ప్రతి క్యాన్సరు కీమోథెరపీ ప్రోటోకాల్ కూడా ఒక ఛాలెంజ్. ట్రీట్మెంట్ అయ్యేంత వరకు కొన్ని నెలల పాటు హాస్పిటల్లోనే ఉన్నారు ఆయన. ఎంతో సెన్సిటివ్ పర్సన్. చిన్న సైడ్ ఎఫెక్ట్, చిన్న పిల్లల మెంటాలిటీ, సైడ్ ఎఫెక్ట్స్ తట్టుకోలేరు వారికి ఎంతో కష్టపడి వైద్యం చేసాము. క్యూర్ అయిపోయింది అనుకున్నాం. విత్ ఇన్ 1.5 year లంగ్లో తిరగబెట్టింది. అయ్యో. సో చాలా కష్టపడి ట్రీట్ చేసాం. రౌండ్ ద క్లాక్ టైం ఇవ్వాల్సి వచ్చేది ఆయనకి.